హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు గోల్కొండ పోర్ట్. మనం టుడే గోల్కొండ పోర్ట్ ని విజిట్ చేద్దాం. ఇదంతా వచ్చేసి ఫ్రంట్ సైడ్ వ్యూ. పక్కనే మనకి పార్కింగ్ ఏరియా ఉంది రైట్ సైడ్ లో. 2 వీలర్ కి వచ్చేసి 20 రూపీస్ చార్జ్ చేస్తున్నారు. 4 వీలర్ కి వచ్చేసి 50 రూపీస్ చార్జ్ చేస్తున్నారు. ఇక్కడ పోర్ట్ కి లెఫ్ట్ సైడ్ లో కానీ వాల్ సైడ్ అంతా పార్కింగ్ చేస్తున్నారు. ఇక్కడ సిటీలో ఉన్న మెయిన్ బస్ స్టాప్ లో నుంచి మనకి నెంబర్ ఆఫ్ బస్సెస్ అవైలబుల్ గా ఉంటాయి. ఇక్కడ చాలా మంది గైడ్స్ గా అవైలబుల్ గా ఉన్నారు. ఫుల్ టూర్ కావాలంటే 1000 రూపీస్ పే చేయాలి. షార్ట్ టూర్ కావాలంటే 750 చార్జ్ చేస్తున్నారు. గోల్కొండ పోర్ట్ ని ఇనిషియల్ గా బిల్డ్ చేసింది కాకతీయ డైనాసిటీ. ఇది వచ్చేసి 11th సెంచరీలో జరిగింది. ఓవర్ ది ఇయర్స్ వచ్చేసి కూలీ కుతుబ్ షా దీన్ని క్యాప్చర్ చేసుకుని క్యాపిటల్ గా పెట్టుకుని దీన్ని పరిపాలించడం జరిగింది. ఒకప్పుడు గోల్కొండ పోర్ట్ లో వజ్రాల వ్యాపారం జరిగేది. గోల్కొండ పోర్ట్ సమీపంలో ఉన్న కొల్లూరు మైనింగ్ లో ఇక్కడ కోహినూరు డైమండ్ గానీ హోప్ డైమండ్ గానీ ఇక్కడ దొరికాయి. ఇది టికెట్ కౌంటర్. మన ఇండియన్స్ కి వచ్చేసి 25 రూపీస్ చార్జ్ చేస్తున్నారు. ఫారినర్స్ కి వచ్చేసి 300 చార్జ్ చేస్తున్నారు. డిఎస్ఎల్ఆర్ కెమెరాకి వచ్చేసి 25 రూపీస్. మన దగ్గర క్యాష్ లేకపోతే ఆన్లైన్ లో గానీ బుక్ చేసుకునే అవైలబిలిటీ ఉంది. ఇక్కడ పక్కనే క్లాక్ రూమ్ గానీ ఉంది. ఈ కోట లోపలికి వెళ్లే మార్గం చూడండి, చాలా చిన్నగా ఉంటుంది. ఎంట్రీ గానీ ఎగ్జిట్ గానీ. దీనికి గల కారణం ఏంటంటే ఎవరైనా శత్రువులు వచ్చి దాడి చేసినప్పుడు తలుపులు చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి, చాలా పెద్దగా ఉంటాయి. వారి వల్ల కానప్పుడు ఇక్కడ ఏనుగులను తీసుకొచ్చి గుద్దించే అవకాశం ఉంది. అందువల్ల ఇక్కడ ఇరుకు మార్గాన్ని క్రియేట్ చేశారు ఏనుగులను తీసుకురాకుండా. ఒకవేళ ఏనుగులు లోపలికి వచ్చినా తలుపులు గుద్దడానికి కొద్దిగా స్పోర్ట్స్ కావాలి. అలాంటి స్పోర్ట్స్ లేకుండా స్పేస్ చిన్నదిగా క్రియేట్ చేశారు. పైన చూసినట్లయితే మనకి కొన్ని హోల్స్ కనిపిస్తున్నాయి కదా. శత్రువులు ఎవరైనా వచ్చి తలుపులు పగలగొట్టడానికి ట్రై చేసినప్పుడు వాటిపైన వేడి నూనె పోసేవాళ్ళట. ఒకవేళ ఎనిమిస్ ఎవరైనా వచ్చి తలుపులు ఓపెన్ చేయడానికి ట్రై చేసినప్పుడు ఇలా చేసేవాళ్ళు. పైన నుండి బాణాలు గాని వదిలేవాళ్ళట. ఎంట్రన్స్ డోర్స్ చూడండి కుసుగా ఇవి ఎలా ఉన్నాయో. ఒకవేళ ఏనుగులు వచ్చేసి వీటిని గుద్దినా గానీ అవి గుచ్చుకొని చనిపోయే విధంగా డిజైన్ చేశారు. ఈ ప్లేస్ కు ఒక ప్రత్యేకత ఉంది. ఈ ఏరియాని క్లాపింగ్ ఏరియాగా పిలుస్తున్నారు. ఇక్కడ క్లాప్స్ కొడితే ఎక్కడో పైన రాజమహల్లో వినిపిస్తుందంట. అప్పుడు శత్రువులు గాని అతిథులు గాని ఎవరైనా వచ్చినప్పుడు ఇలా తెలియజేసేవారు. ఫోన్స్ లేవు కాబట్టి. ఈ మెయిన్ ద్వారం గుండా ఎవరైనా శత్రువులు వచ్చినట్లయితే ఎదురుగానే ఒక పిరంగి పెట్టారు. ఈ పిరంగి ద్వారా వాళ్ళని అడ్డుకుంటారు. రైట్ సైడ్ లో వచ్చేసి ఇక్కడ అంతిమ శవస్నానశాల ఉంది. ఇక్కడ రాజకుటుంబంలోని ఎవరైనా ముఖ్య అధికారులు చనిపోయినప్పుడు ఇక్కడ వాళ్ళని తెచ్చి శుభ్రం చేసే వాళ్ళంట. ఇక్కడ మంచి నీటి తొట్టె, అలా వేడి నీటి తొట్టె ఉండేది లోపల. కోటలో మొత్తం వచ్చేసి 9 విభాగాలు ఉన్నాయి. మెయిన్ గా వీటిలో ఒక్కొక్కటి చూసుకుంటూ పోదాం మనం. ఇక్కడ చూడండి, ఇప్పుడు మనకి జాబ్ కావాలంటే మనం ఎన్ని ఎగ్జామ్స్ రాయాలి. కానీ రాజుల కాలంలో ఈ 240 కేజీలు ఇనుప గుండెని లేపిన వారికి జాబ్ వెంటనే ఇచ్చేవారంట. ఈ కోటలో జాబ్ అంటే ఏ సెక్యూరిటీ జాబు అలాంటిది. కోట కాపలా ఉండే భటుల జాబు. ఈ ఇనుపరాయిని అటు ఇటు కదుపుతున్నారు కానీ ఎవరు పైకెత్తలేకపోతున్నారు నేను చూసినప్పుడు. ఈ గుండు బరువు వచ్చేసి 240 కేజీస్ అంటున్నారు కానీ ఎగ్జాక్ట్ గా అయితే ఈ గుండు బరువు తెలియదు. మెయిన్ గా ఈ గుండులు లేపడానికి ఎటువంటి సపోర్ట్ లేదు. దానికి ఒక స్టిక్ పెట్టి ఆ స్టిక్ తో లేపుతున్నారు. మామూలుగా అయితే ఒక దారం పెడితే కొద్దిగానే లేస్తుందేమో. ఇప్పుడైతే స్టిక్ వల్ల ఆ లేయటం లేదు, చాలా గట్టిగా ఉంది ఇది. పక్కనే ఈ కోటల్లో పనిచేసే భటులకు సంబంధించిన రూమ్స్ గాని ఉన్నాయి. ఈ లాస్ట్ నుంచి ఆ లాస్ట్ వరకు 2 సైడ్ల భటులకు సంబంధించిన రూమ్స్ ఏ ఉంటాయంట. ఇందులోనే అప్పట్లో భటులు ఉండేవాళ్ళు. ముందు సైడ్ అంతా వచ్చేసి గుర్రాలను కట్టేసేవారు. వెనక సైడ్ అంతా వచ్చేసి భటులు ఉండేవాళ్ళు. రాజుగారిని ఎవరైనా కలవడానికి వచ్చినప్పుడు వాళ్ళకి సంబంధించిన సామాన్లంతా కిందే పెట్టి రాజుగారిని కలవడానికి వెళ్లేవారట. ఈ గోడలో ఉండే కొన్ని రాయలకి హోల్స్ ఉన్నాయి. ఎందుకంటే అప్పట్లో కరెంటు లైట్స్ లేవు కాబట్టి వాటికి కొన్ని కాగడాలు పెట్టి నైట్ టైం నిద్రపోవడానికి ఇలా డిజైన్ చేశారు ముందుగానే. ఇక్కడ రూమ్స్ చూడండి, అటు సైడ్ ఇటు సైడ్ మనకి ఏమి గోడలు ఏమి కనిపించవు. ఎందుకంటే గాలి రావడానికి వెంటిలేషన్ రావడానికి ఇవి ఇలాగే వదిలేస్తారు. పైన వచ్చి పరదాలు కట్టేవాళ్ళు. వీళ్ళకి అవసరమైనప్పుడు పరదాలను ఓపెన్ చేసుకుని వెంటిలేషన్ గాలి కోసం ఇలా చేశారు. ఇక్కడ నుండి కొద్దిగా ముందుకు వెళ్ళినట్లయితే అక్కడ అక్కన్న మాదన్న సంబంధించిన కార్యాలయం కనిపిస్తుంది మనకి. ఇక్కడ కోటకు సంబంధించిన లెక్కలు గాని రాజ్యానికి సంబంధించిన లెక్కలు ప్రతి ఒక్కటి అక్కన్న మాదన్న ఇక్కడ నుండే చూసుకునే వాళ్ళంట. అలాగే అప్పటి కాలం బుక్స్ గాని ఇక్కడ భద్రపరిచేవాళ్ళు. పైనంతా లాగా డిజైన్ చేశారు, ఇక్కడ భద్రపరిచేవారు. ఈ గార్డెన్ ని నగిన బాగ్ అంటారు. ఒకప్పుడు రాజుల కాలంలో ఇక్కడ బంగారం వజ్రాలు రాసులుగా పోసి ఇక్కడ అమ్మేవారు. అలాగే కోహినూరు డైమండ్ గాని ఒకప్పుడు గోల్కొండ నుంచి వచ్చినవే. గోల్కొండ అంటేనే వజ్రాలకు ప్రసిద్ధి. ప్రపంచంలోనే అతిపెద్ద వజ్రాల మార్కెట్ గోల్కొండలోనే ఉండేది. ఇక్కడ నుండి మనం కొండ పై భాగానికి చేరుకోవాలి. ఇక్కడ సైడ్స్ లో గానీ ఇంకా చాలా ప్లేసెస్ ఉంటాయి. మన పైన వచ్చేసి మనకు ఒక టెంపుల్ ఉంటుంది, మసీద్ గాని ఉంటుంది. ఇక్కడ సుమారుగా ఒక 400 మెట్ల వరకు ఉంటాయి. ఇక్కడ వచ్చేసి ఒక చిన్న
బందికానా ఉంది. దాని ముందు వచ్చేసి ఒక కొనలాగా ఉంది వాటర్ సప్లైకి. ఇక్కడ గోల్కొండ కోటకు సంబంధించిన గైడ్ మ్యాప్ గాని ఉంది. ఇక్కడ నుంచి మనకి మెట్ల మార్గం మొదలవుతుంది. ఇక్కడ వాటర్ సప్లై గాని ఉంది, డ్రింకింగ్ వాటర్. ఇక్కడ చూసుకుంటే మెట్ల మార్గం పక్కనే వచ్చేసి బావులుగా నిర్మించారు. ఈ బావులోని వాటర్ వచ్చేసి రాజుగారు సైనికులు వాడుకునేవారు. ఈ బావుల్లో వాటర్ లేనప్పుడు పక్కనే ఉన్న దుర్గం చెరువు నుండి అక్కడ నుండి వాటర్ ఇక్కడికి తీసుకొచ్చేవాళ్ళు. అలాగే చెరువుల్లో నీళ్లు ఉన్నా గానీ వాటిని ఇక్కడ తీసుకొని వచ్చేవారట. అప్పట్లోనే గోల్కొండలో పైప్ లైన్ సిస్టమ్ ద్వారా ఇక్కడికి వాటర్ తెప్పించేవారు. ఇక్కడ నుండి మెట్ల మార్గం స్టార్ట్ అవుతుంది. రాజుగారి సభా మందిరానికి ఎవరైనా వెళ్ళాలనుకుంటే ఈ మెట్ల మార్గం నుండి వెళ్లాల్సి ఉంటుంది. మొత్తం వచ్చేసి 400 వరకు మెట్లు ఉంటాయి. ఇవన్నీ ఎక్కి రాజుగారి సభా మందిరానికి వెళ్లేవాళ్ళు. ఈ సైడ్ చూసుకుంటే ఇక్కడ ఎద్దులు అలాగే గుర్రాలు ఇవన్నీ వచ్చేదానికి ఒక మార్గం గాని క్రియేట్ చేశారు సపరేట్ గా. ఇక్కడ చూసారా, ఇది వచ్చేసి రెండవ బావి. ఇక్కడ కొద్దిగా పైన ఇంకో రెండవ బావి గాని ఉంది. ఇక్కడ గాని వాటర్ స్టోరేజ్ చేస్తున్నారు. ఈ వాటర్ రాజుగారు సైనికులు అందరూ తాగేవారు. ఇది వచ్చేసి మూడో బావి. చూడండి ఎన్ని బావులు ఉన్నాయో. కొండపైన దాదాపుగా 3 బావులు ఉన్నాయి. ఇదంతా వచ్చేసి మంచిగా వాటర్ సప్లై కోసం ఇవన్నీ నిర్మించారు. ఇక్కడ నుండి మనం కొద్దిగా ముందుకు వెళ్ళాక ఇక్కడ మెట్లు ఉన్నాయి కదా, మెట్లని ఎక్కి ముందుకెళ్తే మనకి ఇక్కడ రామదాసు బందికానా గాని ఉంది. ఇక్కడ మీరు చూస్తున్నది శ్రీరామదాసును బంధించిన జైలు. ఈ శ్రీరామదాసు బందికానా అని రాసి ఉంటుంది. ఇక్కడ శ్రీరామదాసు అసలు పేరు వచ్చేసి కంచర్ల గోపన్న. ఈయనది వచ్చేసి నేలకొండపల్లి, ఖమ్మం జిల్లా. గోపన్న మేనమామ వచ్చేసి అక్కన్న మాదన్న. వీళ్ళు గోల్కొండ నవాబు అయిన తనిష దగ్గర ఒక పెద్ద ఉద్యోగంలో ఉండేవాళ్ళు. వీళ్ళ రికమెండేషన్ తో శ్రీరామదాసుకు పాల్వాంచర్ దగ్గర తహసీల్దార్ గా జాబ్ వచ్చింది. ఇతను తహసీల్దార్ గా ఉద్యోగం చేసేటప్పుడు పోకల దమ్మక్క అనే భక్తురాలు శిథిలమైపోతున్న శ్రీరాముల వారి గుడిని ఇతనికి చూపించింది. చూపించిన దాన్ని పునర్నిర్మించమని కోరితే రామదాసు ఆల్రెడీ హరిభక్తుడు కావడం వల్ల దీన్ని కట్టిస్తానని ఒప్పుకుంటాడు. గుడి కట్టడానికి తన వద్ద డబ్బులు లేకపోవడం వల్ల ప్రజల వద్ద సేకరిస్తాడు. ప్రజల వద్ద కూడా డబ్బులు సేకరించిన తర్వాత కూడా సరిపోకపోవడం వల్ల రాజు కట్టవలసిన శిస్తు పైసలతో వాటిని గుడి కట్టడానికి యూజ్ చేస్తాడు. శిస్తు పైసలతో గుడిని కట్టడం వల్ల తానిషరాజుకు తెలుస్తుంది. తానిషరాజు కోపం వచ్చి శ్రీరామదాసును జైల్లో వేస్తాడు. మొత్తం 12 సంవత్సరాలు శ్రీరామదాసు జైలు శిక్ష అనుభవించాక రామలక్ష్మణులు తనిషరాజు కలలోకి వచ్చి తనకు కట్టవలసిన డబ్బులు ఇచ్చి వెళ్లిపోతారు. తనిషరాజు మేలుకొని చూస్తే ఆ నాణ్యాలు వచ్చేసి శ్రీరాముడి కాలం నాటివని తెలుస్తుంది. ఆ తర్వాత వెంటనే శ్రీరామదాసును జైలు నుండి విడుదల చేయడం జరుగుతుంది. శ్రీరామదాసు సినిమాలో గోపన్న పాడిన పాటలే కొన్ని పాటలు ఉపయోగించారు. ఇదే జైల్లో మనం చూసినప్పుడు మనకి ఇక్కడ చేత్తో చెక్కిన బొమ్మలుగానే ఉంటాయి. చూడండి, శ్రీరాముడు, సీత, ఆంజనేయ స్వామి ఇలా చాలా విగ్రహాలు ఉంటాయి. కొద్దిగా ముందుకు వస్తే ఇక్కడ ఎల్లమ్మ తల్లి గుడి ఉంటుంది. ఈ గుడిని శ్రీ జగదాంబ ఆలయం అని కూడా పిలుస్తారు. తెలంగాణలో మొట్టమొదటి బోనాల పండుగ ఇక్కడ ఈ గుడిలోనే జరుగుతుంది. తర్వాతే తెలంగాణలో జరుపుకుంటారు. ఇక్కడ మసీదు కనిపిస్తుంది కదా, ఈ మసీదుకి ఒక ప్రత్యేకత ఉంది. ఈ పైన ఉన్న మినారులను శాంపిల్ గా తీసుకుని చార్మినార్ సంబంధించిన మినార్లు గాని నిర్మించారు. చార్మినార్ కంటే ముందు కట్టిన మినార్స్ ఇవి. పక్కనే రాజమందిరం గాని కనిపిస్తుంది. దీన్ని దారాబారి లేదా దర్బార్ హాల్ అని 2 రకాలుగా పిలిచేవారు. అప్పట్లో రాజుతో మాట్లాడడానికి ఎవరైనా వచ్చినా, ముఖ్యమంత్రులు కావచ్చు, అలాగే రాజ్యానికి సంబంధించిన ఏమైనా ముఖ్యమైన విషయాలు గానీ వీళ్ళందరూ ఇక్కడ మీటింగ్ పెట్టేవాళ్ళు. ఈ దర్బార్ హాల్ వచ్చేసి మొత్తం 2 అంతస్తులు ఉంటుంది. పైనంతా ఓపెన్ ఏరియా, టెర్రస్ ఏరియా ఉంటుంది. ఇక్కడ కింద వచ్చేసి రాజుగారు, రాణిగారు కూర్చొని ఉండేవాళ్ళు. ఇక్కడ ఒక గద్దె ఉంది. ఇదంతా వచ్చేసి 8 కిలోమీటర్స్ వరకు ఉండేదంట సొరంగ మార్గం. ఆర్కియాలజీ వాళ్ళు రీసెంట్ గానే క్లోజ్ చేసేసారు 4 ఇయర్స్ బ్యాక్. ఒకవేళ శత్రువులు ఎవరైనా వచ్చినప్పుడు రాజుగారు తప్పించుకోవడానికి ఇక్కడ ఒక సొరంగ మార్గం ఉండేది. గోడలన్నింటినీ అప్పట్లోనే ఒక అడ్వాన్స్ టెక్నాలజీతో నిర్మించారు చల్లగా ఉండడానికి. ఈ గోడలు చూడండి ఎంత దృఢంగా ఉన్నాయో. ఎన్ని సంవత్సరాలైనా ఇలాగే ఉంటాయి ఇవి. కింద చూడండి ఒకసారి, ఇదంతా ఓపెన్ ఏరియా ఉంది. ఇక్కడ ఒక పుట్ట ఉంది చూడండి. ఇది బోనాల పండుగ అప్పుడు ఇక్కడ పుట్టను గాని పూజిస్తారు. పక్కనే ఒక కూల్ డ్రింక్ షాప్ గాని ఉంది. ఇంత కింద నుంచి కూల్ డ్రింక్స్ అన్ని మోసుకుని వచ్చి ఇక్కడ పైన అమ్మాలంటే మామూలు విషయం కాదు. ప్రైజెస్ గాని ఇంకా డబుల్ పెట్టేస్తారు ఇక్కడ. ఈ కోటను మొట్టమొదటిగా కాకతీయ రాజవంశ పాలకుడైన ప్రతాపరుద్రుడు అనే రాజు గోల్కొండను 11వ శతాబ్దంలో మట్టి కోటగా నిర్మించాడు. 16వ శతాబ్దం నుంచి ఈ కోట వచ్చేసి కుతుబ్ షాహీ వంశ ఆధీనంలోకి వెళ్ళింది. ఇక్కడ మీరు చూస్తున్నారుగా, ఈ మెట్లు అనేవి అప్పట్లో రాజులకి, రాణులకి కిందకి దిగడానికి షార్ట్ కట్ అనమాట. ఈ షార్ట్ కట్ ఉపయోగించి వాళ్ళు కిందకి పైకి వెళ్లేవాళ్ళు. రాజులు, రాణులు గాని ఇక్కడ పల్లెక పైన కూర్చొని కిందకి పైకి వచ్చేవాళ్ళు. పల్లకి మోసే వాళ్ళు గాని ముందుండే వాళ్ళు హైట్ తక్కువగా, వెనకుండే వాళ్ళు హైట్ ఎక్కువగా ఉండేటట్టు చూసుకునే వాళ్ళంట. ఢిల్లీకి సుల్తాన్ అయిన ఔరంగజేబు ఈ కోటను ఆక్రమించడానికి వచ్చినప్పుడు తనిష మహారాజు ఈ కోట మెయిన్ ఎంట్రన్స్ క్లోజ్ చేసి వాళ్ళతో యుద్ధం చేశాడు. 8 నెలల వరకు ఈ యుద్ధం జరిగింది. అయినా గానీ ఔరంగజేబు కోటలోకి రాలేకపోయాడు. ఔరంగజేబు ఏమి చేశాడంటే ఈ కోటలో ఉన్న ఒక ముఖ్యమైన వ్యక్తికి డబ్బులు ఇచ్చి కొనేశాడు. ఆ వ్యక్తి నైట్ టైం లో ఎవరు లేని సమయం చూసి మెయిన్ ఎంట్రన్స్ తెరిచాడు. ఈ తెరిచాక ఔరంగజేబు మొత్తం ఫిరంగితో వచ్చేసి ఈ కోటను మొత్తం నాశనం చేశాడు. ఔరంగజేబు
ఔరంగజేబు ఈ కోటను ఆక్రమించి తనిషా మహారాజును బంధించగానే తన భార్య పిల్లలు ఇక్కడున్న బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారట. ఔరంగజేబు ఈ కోటను ఆక్రమించక ముందే అక్కర్నామాదన్న కోట నుండి బయటకు వెళ్ళినప్పుడు వాళ్ళ సైనికులతో తలను నరికించి ఆ తలను వచ్చేసి ఏనుగులతో తొక్కించాడు. ఆ విషయం తనాషాకు తెలిసి చాలా బాధపడ్డాడట. ఇక్కడ కూలిన కోటలేవి వాటంతట కూలిన కోటలు కాదు, ఔరంగజేబు తన దగ్గరున్న పిరంగులతో ఇక్కడ అంతా నాశనం చేశాడు. భారతదేశంలోనే ఇలాంటి సుందరమైన కోట ఎవరి దగ్గర ఉండకూడదనే దురుద్దేశంతో ఔరంగజేబు తన దగ్గర ఉన్న యుద్ధ సామాగ్రి అలాగే పిరంగులతో ఈ కోట మొత్తాన్ని దాడి చేసి నాశనం చేశాడు. ఈ కోటను కట్టడానికి ఇక్కడ తంగు సున్నం అలాగే కోడిగుడ్ల రసం, మిల్క్ ఇలాంటి మిక్చర్ యూజ్ చేసి ఈ నిర్మాణాలు చేపట్టారు. అందుకే ఈ గోడలు ఇంత గట్టిగా ఉన్నాయి. ఔరంగజేబు పిరంగులతో దాడి చేయకుండా ఉండుంటే ఇప్పటికీ ఈ కోట చెక్కు చెదరకుండా ఉండేది. ఈ కోటలో మొత్తం వచ్చేసి 8 గేట్ వేస్ ఉన్నాయి, అలాగే 4 డ్రా బ్రిడ్జెస్ గాని ఉన్నాయని చెప్తుంటారు. ఈ కోట మొత్తం పహరే వచ్చేసి 7 కిలోమీటర్ల వరకు ఉంటుంది. 7 కిలోమీటర్ల లోపల గానీ ఇల్లు కట్టేశారు చూడండి. ప్రజెంట్ అయితే ఓన్లీ కోట వరకే పహరీ ఉంది. ఈ కోటను కట్టడానికి రాళ్ళంతా వచ్చేసి కొండ మీద ఉన్న గుట్ట నుంచే తెచ్చారట. అలాగే ఈ రాళ్ళు పగలగొట్టడానికి వీళ్ళు ఎటువంటి మందు పాత్ర యూజ్ చేయలేదు. ఈ రాళ్ళు పగలగొట్టడానికి ఒక టెక్నిక్ యూజ్ చేశారు. ఒక పెద్ద రాయికి హోల్ చేసి దాంట్లో కట్టెలు పెట్టి 2-3 months వరకు నీళ్లు పోసేవాళ్ళు. దీనివల్ల కట్టెలని ఉబ్బిపోయి రాళ్ళు పగిలిపోయాయట. ఈ రాళ్ళను తీసుకొచ్చి కోటను కట్టడానికి యూజ్ చేశారు. ఈ కోటలో జగదాంబ ఆలయం, మహాకాళి ఆలయం, కుతుబ్షాహి రాజవంశ సమాధులు వంటి అనేక చరిత్రాత్మక భవనాలు ఉన్నాయి. ఈ కోటలో మొత్తం 100 వరకు పిరంగులు ఉన్నాయి. ఇక్కడ ఒక ప్రత్యేక కలిగిన పిరంగి ఉంది. ఇది వచ్చేసి పంచలోహాలతో చేసిన పిరంగి. ఈ పిరంగిని సగం కోసుకొని తీసుకొని వెళ్దాం అనుకున్నారు, కానీ వెయిట్ ఎక్కువ ఉండడంతో ఇక్కడే వదిలేశారు. ఎదురుగా కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి తారామతి మహల్. ఇక్కడ తారామతి అనే రాణి ఉండేది, అందుకని తారామతి మహల్ పేరు వచ్చింది. ఈ మహల్ కి పక్కనే ఇక్కడ మసీదు ఉంది. కోటలోని ఆడవాళ్ళందరూ ఇక్కడికి వచ్చి నమాజ్ చేసుకునే వాళ్ళు. కొండపైకి 2 ways నుంచి పోవచ్చు, రైట్ సైడ్ నుంచి పోవచ్చు, లెఫ్ట్ సైడ్ నుంచి పోవచ్చు. నేను లెఫ్ట్ సైడ్ నుంచి పోయి పై నుంచి తిరుక్కొని కిందకు వచ్చాను. ఇది వచ్చేసి రాయల్ ప్లేసెస్. ఇక్కడ చూసుకుంటే మన వీల్ చైర్ యాక్సెస్ గానీ ఉంది. మనం పై వరకు వెళ్ళలేరు కానీ వీల్ చైర్ కింద వరకు వెళ్ళొచ్చు. ఇక్కడంతా వీల్ చైర్ పాసిబిలిటీ ఉంది. ఇక్కడ చూడండి నాగసాధువులు గానీ తిరుగుతున్నారు. ఇక్కడ ఇది వచ్చేసి నర్తనశాల. దీనికి ఒక ఫుల్ హిస్టరీయే ఉంది. ఇక్కడ నాట్యం చేయడానికి నైట్ టైమ్ లో ఇక్కడ లాంతర్లు పెట్టేవాళ్ళు. ఆ లైట్ సరిపోక వీళ్ళు డైమండ్స్ ని డిజైన్ చేశారంట పైన. ఈ లాంతర్ల ద్వారా వచ్చే లైటింగ్ అంతా వచ్చేసి డైమండ్స్ మీద పడడం వల్ల ఇదంతా రిఫ్లెక్ట్ అయ్యి రూమ్ అంతా వ్యాపించేదంట లైటింగ్. పైన వచ్చేసి నాట్యకారులు నాట్యం చేసేవాళ్ళు. ఈ సైడ్ వచ్చేసి రాజులు రాణులు ఉండేవాళ్ళు. చుట్టుపక్కల ప్రజలందరూ వీక్షించే వాళ్ళట. ఇక్కడ మీరు చూస్తున్నది వచ్చేసి రాణి మహల్, డ్రెస్సింగ్ రూమ్, మేకప్ రూమ్ వివిధ రకాలుగా వాడుకునే వాళ్ళు. మధ్యలో ఒక నీళ్ళ తొట్టు ఉంది కదా, ఇది వచ్చేసి అప్పట్లో వాళ్ళ మొహాలు అద్దంలో చూసుకునే వాళ్ళు కాదు, నీళ్ళల్లోనే చూసుకొని వాళ్ళు మేకప్ గానీ తయారయ్యే వాళ్ళట. ఎందుకంటే వాళ్ళ అందం తగ్గిపోతుందని అద్దంలో చూసుకుంటే. ఇక్కడ నుండి వ్యూ చూడండి ఎంత బాగుందో. ఇక్కడ చాలా ఫోటో షూట్లు గానీ జరుగుతుంటాయి. ఇక్కడ చాలా మూవీ షూటింగ్స్ గానీ జరిగాయి. ఇక్కడ పోక్రి గానీ అలాగే ఇస్మార్ట్ శంకర్, హరిహర వీరమల్లు గానీ ఇక్కడే జరిగింది. ఇది వచ్చేసి జడ్జిమెంట్ హాల్. ఇక్కడ రాజు శిక్షలు గానీ తీర్పులు గానీ అమలు చేసేవాడు. ఈ రూమ్స్ అన్ని వచ్చేసి రీసౌండ్ టెక్నాలజీతో నిర్మించారు. ఇక్కడ చిన్నగా మాట్లాడినా గానీ పైన ఉన్న రాజుకు వినిపిస్తుంది. మేమంతా తిరుగుతుంటే మాకు ఒక వాచ్మెన్ చెప్పాడు ఇక్కడ ఈ రూమ్ లోకి వచ్చి ట్రై చేసాము. శివ వచ్చేసి ఆ మూల ఉన్నాడు, నేను వచ్చేసి ఈ మూల ఉన్నా. తను చిన్నగా మాట్లాడినా గానీ నాకు చాలా క్లియర్ గా అనిపిస్తుంది, కానీ వీడియోలో మటుకు అంత సౌండ్ రావట్లేదు. శివ వచ్చేసి అక్కడే ఉన్నాడు. ఇక్కడ చూడు వాడు ఆడ చిన్నగా మాట్లాడుతుంటే నా గోడ ద్వారా అంతా వచ్చేసి ఇక్కడ వినిపిస్తుంది. చెప్పు ఎక్కడికి పోదామండి? నాకు బాగా వినిపిస్తుంది. అదే ఇది భలే ఉంది ఈ సిస్టమ్ అయితే కదా. ఇక్కడ టోటల్ గా వచ్చేసి 2 గదులు ఉన్నాయి. 2 గదులు సేమ్ డిజైన్ తో ఉన్నాయి. శివ వచ్చేసి అక్కడెక్కడో ఆ మూలలో ఉన్నాడు, నేను వచ్చేసి ఈ మూలలో ఉన్నా. తను చిన్నగా మాట్లాడినా గానీ నాకు క్లియర్ గా వినిపిస్తుంది. మేము వచ్చేసి మల్టిపుల్ టైమ్స్ మల్టిపుల్ ప్లేసెస్ షిఫ్ట్ అయ్యి మొత్తం చెక్ చేసాము. వాయిస్ వచ్చేసి చాలా క్లియర్ గా వినిపిస్తుంది. ఇదంతా రీసౌండ్ టెక్నాలజీతో బాగా చేశారు. ఇదంతా వచ్చేసి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్ అండ్ వి ఆర్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.